మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 16వ తారీఖు జూన్ నెల 2025 నుండి 30వ తారీఖు జూన్ నెల 2025 వరకు గోచార పక్ష ఫలితాలు, అంటే ఈ 15 రోజుల దాన్ని పక్ష ఫలితాలు అంటారు. ఈ పక్ష ఫలితాల్లో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నించారు. కర్కాటక రాశి వారికి 16వ తారీఖు జూన్ నెల 2025 నుండి 30వ తారీఖు జూన్ నెల 2025 వరకు ఈ 15 రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో మన కల్పితాలు ఏమీ అక్కర్లేదండి. మన కల్పితాలు అన్నీ నిజమవుతాయండి. శాస్త్రాన్ని అందించిన వారు మహానుభావులు కాబట్టి వారు చెప్తేనే అవుతాయి. మనం ఏదంటే నోదికి అది వస్తే చెప్పుకుంటూ పోతే అవి అయ్యే పరిస్థితి ఉండదు. మిమ్మల్ని గందరగోళానికి ఈ లోన్ చేయటం తప్పితే దాని ఫలితాలు ఏమి ఉండవు. శాస్త్రమైన పద్ధతిలో మనం చెప్పుకుందాం. ఇక్కడ మనకి కర్కాటక రాశి వారికి కనుక తీసుకున్నట్టయితే జన్మంలోనే బుధుని యొక్క సంచారం 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు జన్మంలో సంచారం చేస్తూ ఉన్నారు. మరి మనం చెప్పుకున్న 15 రోజుల ఫలితాలు కదా, మరి మిగతా రోజులు ఏవి అన్నట్టయితే మిగతా రోజులన్నీ కూడా వ్యయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే జన్మంలో కానీ వ్యయ స్థానంలో కానీ 2 చోట్ల శుభ ఫలితములను ఇవ్వజాలదు. జన్మంలో ఉన్నప్పుడు కొంచెం మనసు చెడు వైపు ఎక్కువ ఆకర్షితుల అవుదామా అనే ఆలోచన వస్తుంది. దాన్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. అలాగే వ్యయ స్థానం దగ్గరికి ఉన్న రోజుల్లో కొద్ది రోజులు వ్యయ స్థానంలో సంచారం అక్కడే ప్రారంభమైంది ఆయన ప్రయాణం. కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి ఇక్కడ వ్యయ స్థానంలో ఉన్న రోజుల్లో అనవసరమైనటువంటి ఖర్చులు బాగా పెరిగిపోతాయి. శత్రుభయం పెరుగుతుంది. అలాగే మనోవిచారం కరుగుతుంది. ఇట్లాంటివన్నీ జరిగేటటువంటి పరిస్థితులన్నీ బుధుడు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు కలుగుతూ ఉంటుంది. ఇకపోతే ద్వితీయ స్థానంలో కుజ కేతువులు ఇద్దరు కలిసి ఉన్నారండి. ఇక్కడ ద్వితీయ స్థానంలో అంటే కర్కాటక నుంచి ద్వితీయ స్థానం అంటే సింహం. ఈ సింహంలో కుజుడు కేతువు వీళ్ళిద్దరు ఈక్వల్ అన్నట్టుగానే మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. వీళ్ళతో సమానులే అన్నట్టుగా మనకు శాస్త్రం చెప్తోంది. ఏంటంటే కేతు కుజివత్ అని చెప్తోంది. కాబట్టి వీళ్ళు కుజుడిచ్చేటటువంటి ఫలితాన్నే ఈ ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కేతు కుజుడు ఇవ్వబోతున్నారు. ఏమి ఇవ్వబోతున్నారు అంటే ఆదాయం తగ్గుతుంది, మాటలో కఠినత్వం పెరుగుతుంది. ఏమండి, ఇకపోతే మాటలో కఠినత్వం పెరుగుతుంది. ఇంట్లో పిల్లలకి ధనానికి లోటు వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఏవి కూడా ఈ ఇద్దరి వల్ల కూడా కలగవు. ఆహ్లాదకరమైన పరిస్థితి ఉండదండి. అందుచేత ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కుజుడు కేతువు ఇస్తున్నారు. ఇకపోతే అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. రాహుగ్రహ సంచారం అష్టమ స్థానంలో ఉండటం వల్ల కొంతమంది ఇంట్లో మన చుట్టాల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఎవరైనా కొంతమంది అనారోగ్యంతో ఉండొచ్చు, లేదా ఆరోగ్యంగా ఉండవచ్చు. అటువంటి వాళ్ళకి ఏదో కొంతమందికి సడన్గా వారి యొక్క దుర్వార్త వారి గురించి వినవలసి రావచ్చు. అలాగే హఠాత్తుగా ధన నష్టం జరగచ్చు. ఎవరితో మాట్లాడినా గొడవ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనకి అవమానాలు పరాభవాలు కూడా జరిగే అవకాశం కూడా మనకి అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల వచ్చేటువంటి ఫలితాలు. అంటే యాక్చువల్గా మనం 15 రోజుల ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి, కానీ ఇక్కడ సంవత్సరాల పాటు ఆయనకు ఉంటారు. కొద్దిగా ఒక నెల 15 రోజులు గడిచింది అనుకుంటాను. ఇకపోతే భాగ్యస్థానంలో శని సంచారం తీసుకున్నట్టయితే తండ్రి గారి విషయంలో మనం కొంచెం ఆయన ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే దానాలు ధర్మాలు విషయాల్లో కూడా కొంచెం ప్రయత్నించి వెళ్ళాలి. ఏవో ఆటంకాలు వస్తూ ఉంటాయి, అయినా సరే తప్పించుకుని వెళ్ళి ఈ ఆటంకాలన్నింటినీ ఛేదించుకుంటూ ముందుకు వెళ్ళి ఆ భగవంతుని ప్రార్థించినట్టయితే మనం ఎక్కడికో చూడాలనుకున్నాం కదా, ఆయన అవలీలగా మనని ఈ కష్టాల నుంచి బయటకు ఎక్కించేటటువంటి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ఆయన వల్ల కొంచెం శనిదేవుని వల్ల మనకి ఇక్కడ ఏంటంటే అవరోధాలు కలుగుతాయి. అందుచేత మనం ఛేదించుకుని వెళ్ళాలి అంతే. ఓకే, ఇకపోతే దశమ స్థానంలో ఏకాదశ స్థానంలో 2 స్థానాల్లో శుక్రుని యొక్క సంచారం జరుగుతుందండి. 28వ తారీఖు వరకు దశమ స్థానంలోను, తర్వాతి
2 రోజులు మాత్రము ఏకాదశి స్థానంలోనూ ఆయన యొక్క సంచారం జరుగుతోంది. దశమ స్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి అనేక రకాలైనటువంటి శుభ పరిణామాలన్నీ కలుగుతాయి. మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. వ్యాపారం బాగా నడుస్తుంది. అలాగే 2 రోజుల పాటు ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు లాభం చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది. ధనార్జన బాగుంటుంది. నైపుణ్యం బాగుంటుంది. అంచేత మొత్తం మీద శుక్రుడు ఈ 15 రోజులు కూడా ఈ కర్కాటక రాశి వారికి పూర్తి శుభుడు. కాబట్టి ఇక్కడ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, సినిమా రంగంలోని వారికి, అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత కూడా చాలా బాగుంటుంది. కుటుంబ పరిస్థితులన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఏర్పడుతుంటాయి. ఇకపోతే ఈ కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో బుధుడి గురించి మనం చెప్పేసుకున్నాం కదండి. జన్మల్లోనే బుధుడు ఉన్నాడు. మిగతాదంతా వ్యయస్థానంలో పోయిందనుకున్నాం. ఇప్పుడు వ్యయస్థానంలో గురువు యొక్క సంచారం 15 రోజులు జరుగుతోందండి. ఈ 15 రోజులు వ్యయస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు ఏమి ఉండవండి. అనవసరమైనటువంటి ఖర్చులు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే అనవసరమైన ఖర్చు అండి, అక్కర్లేని ఖర్చు అయినప్పటికీ కూడా అది ఒక మంచి పనికి ఉపయోగపడేటువంటి ఖర్చుగా ఉంటుంది. ఎందుకంటే గురువు శుభుడు కాబట్టి అదే ఒక గుడికి వెళ్ళటానికో, లేకపోతే ఒక ఇంటికి కావాల్సినటువంటి ఏదో ఒక వస్తువు కొనడానికో, లేకపోతే ఏదో ఒక యాత్రకు వెళ్ళటానికో, మొత్తం మీద ధనం వ్యయం అయినప్పటికీ కూడా ఆ వ్యయము ఒక మంచి కార్యానికి ఉపయోగపడుతుంది. ఈ విధమైనటువంటి ఫలితాలని గురువు వ్యయ స్థానంలో కల్పిస్తూ ఉన్నారు. ఇకపోతే రవి వ్యయ స్థానంలో ఉన్నారు. రవి వ్యయ స్థానంలో ఉన్నారు అంటే ఆయన తద్వారా మనకి అనారోగ్య సూచనలు బాగా ఎక్కువ కనపడుతూ ఉన్నాయి. తద్వారా ధన వ్యయం కలిగే అవకాశం ఉంది. ఇటువంటి మొత్తం మీద వ్యయ స్థానంలో ఒక్క రాణించేటటువంటి శుభాన్ని కలగజేసేటటువంటి ఏకైక గ్రహం శుక్రగ్రహం మాత్రమే. మిగతా ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా వ్యయ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలదు. అంచేత ముఖ్యంగా రవి ఆరోగ్యం భాస్కరాచేది అంటారు కాబట్టి ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశము, తద్వారా అనారోగ్యానికి ఖర్చులు అయ్యేటువంటి అవకాశం, ధన వ్యయం ఇవన్నీ మనకి స్పష్టంగా గోచరిస్తుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం కర్కాటక రాశి వారికి మనం తీసుకోవాలి. అయితే కొన్ని గ్రహాలు అనుకూల ప్రతికూలతలు మామూలే విన్నారు కాబట్టి మీరు ఏ విషయాలలో ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయని చూసుకుని ఆ విషయాలలో తగు జాగ్రత్త తీసుకుంటూ ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటి విషయాన్ని మీరు విషయాలంటే ఆ శ్లోకాలో లేకపోతే పూజలో ఏదో అవి మీరు కనుక చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలన్నీ కూడా పొందే అవకాశం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. శుభం.